హలో సార్ 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 సాయిరామ్ గారు సార్ సార్ వినపడుతుందా? వినపడుతుందండి, క్లియర్ ఉంది. గత కొన్ని రోజులుగా ప్రైమ్ నైన్ వేదికగా ఈ అవినీతి దందా కార్పొరేట్ కాలేజ్ ముఖ్యంగా శ్రీ చైతన్యలో కోట్లాది రూపాయలు దొరికాయి. అనేక ఉద్యమాలు చేశారు మీరు విద్యార్థి సంఘ నాయకులుగా. అనేక మంది మీరు కేసులు కూడా పెట్టించుకున్నారు. ఐ థింక్ మీకు కూడా తెలుసు. అసలు ఈ ప్రక్షాళన దిశగా మేము ప్రైమ్ నైన్ కొనసాగిస్తుంటే కొన్ని మీడియా సంస్థలు కానీ అధికారులు కానీ ఇంకా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు కానీ ఇంకా దీన్ని స్పందించట్లేదు అంటే ఏమన్నా కార్పొరేట్ కాలేజీలకి వీళ్ళకి ఏమన్నా ఒప్పందాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నైన్ యాజమాన్యానికి నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అసలు ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం, అటు ఒకవైపు విద్యార్థులకి ఇటువైపు తల్లిదండ్రులకు కూడా ఒక కనువిప్పు లాంటి ప్రోగ్రామ్ ఇది. నేను నిజంగా స్వాగతిస్తా ఉన్నా. అండ్ ఇప్పుడు మ్యాటర్కి వస్తే చైతన్య కాలేజ్ అనే కాదు సార్, ఇంకా చాలా కాలేజీలు కూడా కార్పొరేట్ కాలేజీలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదొక కార్పొరేట్ మాఫియాగా తయారై డైరెక్ట్ గా ఒక ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే మిగతా అంటే వేరే పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి వచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్ మన మొత్తాన్ని కూడా కంప్లీట్ గా నాశనం చేశారు సార్. పిల్లలకి చదివితే ఈ కాలేజీలో చదవాలి, లేకపోతే భవిష్యత్తు లేదన్నట్టుగా ఒక మెంటల్ గా వాళ్ళని దానికి ఒక ట్రామాలో పెట్టేసి ఒక ట్రాన్స్ లో పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా దీని మీద స్కూళ్ళ దగ్గర నుంచి సార్, ఒక కాలేజ్ అని కాకుండా స్కూళ్ళ దగ్గర నుంచి కూడా దీని మీద ప్రక్షాళన అనేది మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ చైతన్య కాలేజీలు లేకపోతే మిగతా ఏ కార్పొరేట్ కాలేజీలు అయితే ఉన్నాయో వీళ్ళు కొన్ని వందల కోట్లు వేల కోట్లు నల్లధనంతో ఒక రాజకీయ పార్టీనో లేకపోతే ఎవరైనా ఇట్లా పోరాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటే ఎవరైనా విద్యార్థి నాయకులు కావచ్చు, లేకపోతే యువజన నాయకులు కావచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయడానికి కూడా వీళ్ళు వెనకాడట్లేదు. వీళ్ళకి రాజకీయ అండదండలు ఖచ్చితంగా ఉన్నాయి సార్. అధికారులు కూడా వీళ్ళకి కొమ్ము కాస్తూ కనీసం ఒక కాలేజ్ కానీ లేకపోతే చైతన్య స్కూల్ కానీ ఏదన్నా మేము దాంట్లో పర్మిషన్ లేదు, అనుమతులు లేవని కంప్లైంట్ ఇస్తే దానికి స్పందించే నాదుడే లేడు సార్. అధికారులు నిమ్మకి నీరెత్తనట్టుగా అసలు కంప్లీట్ గా ఒక ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం కానీ ఇటువంటి ఏమి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఉండవు. దాదాపు ఒక 15-20 రోజుల నుంచి ఇక్కడ సేలింగంపల్లిలో దాదాపు ఒక నాలుగు స్కూల్ కొత్తగా వీళ్ళు చైతన్య స్కూల్ బ్రాంచెస్ స్టార్ట్ చేసారు. దాని మీద కంప్లైంట్ ఇద్దామని చెప్పి డిఓ గారి దగ్గరికి వెళ్ళినా, ఎంఏఓ గారి దగ్గరికి వెళ్ళినా, రిటర్న్ గా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేరు. డైరెక్ట్ గా వాళ్ళు చెప్పేది ఒకటే, మీకు తెలియదు ఏముంటుంది, అంత పెద్ద కాలేజ్ వాళ్ళని స్కూల్ మేము ఏం చేయగలుగుతాం, మా చేతిలో అంతటి బలం లేదు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడడం అనేది నిజంగా నాకు చాలా విడ్డూరంగా అనిపించింది. ఇదే కాకుండా ఈ చైతన్య వాళ్ళు మొన్న నేను రెగ్యులర్ గా మీ ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అవుతూనే ఉన్నాను సార్, రెగ్యులర్ డిబేట్స్ కూడా అన్ని ఫాలో అవుతూనే ఉన్నా. వాళ్ళ దగ్గర దొరికినటువంటి ఇప్పుడు ఏవైతే లెక్కలో కానీ ఆ ధనం అయితే ఏదైతే ఉందో దాంతో పాటు ఇంకో షాకింగ్ ఇప్పుడు మనకందరికీ కూడా ఒక భయంకరమైన నిజం ఏంటంటే నార్త్ నుంచి ఒక కాలేజ్ వచ్చింది సార్. ఆ కాలేజ్ పేరు ఇప్పుడే నేను చెప్పదలుచుకోలేదు, మొత్తం ఆధారాలతో మరి మీ దగ్గరికి వస్తాను నేను. నార్త్ నుంచి ఒక కాలేజ్ వచ్చింది సార్, వాళ్ళతో కూడా వీళ్ళు కుమ్మక్క అయిపోయి ఆ కాలేజ్ ని కొనుక్కున్నట్టుగా బయట వార్తలు నడుస్తున్నాయి సార్. వాటి గురించి కూడా మొత్తం నేను ఆధారాలు తీసుకొని కూడా మీ ఛానల్ కి రావాలనుకుంటున్నా. అండ్ ఈ ఒకటే కాదు సార్, ప్రక్షాళన నిజంగా ఇందాక చెప్పినట్టు స్కూళ్ళ దగ్గర నుంచి రావాలి సార్. ఎందుకంటే వీళ్ళకి అడ్మిషన్లు వీళ్ళు ఎవరైతే వీళ్ళ లెక్చరర్స్ కావచ్చు, లేకపోతే పిఆర్ఓస్ కావచ్చు, ఇంటింటికి వెళ్ళి మా కాలేజీలో జాయిన్ అవ్వండి, మా కాలేజీలో ఈ ర్యాంకులు వచ్చినాయి, ఆ ర్యాంకులు వచ్చినాయి అని చెప్తారు సార్. ఇదంతా పెద్ద బూటకం అని పేరెంట్స్ ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడే ఈ ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థ వీళ్ళందరినీ కూడా మనం అదుపులోకి తేగలుగుతాం సార్. అప్పటిదాకా పేరెంట్స్ మారినంత వరకు కూడా ఎవరు ఏం మాట్లాడినా కూడా దీంట్లో మనకి ఫలితం అనేది పెద్దగా దక్కకపోవచ్చు అని నా ఉద్దేశం సార్. కానీ మేధావులు కానీ పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ మారాలి, పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ 100% ఉంటేనే ఇది ప్రక్షాళన జరుగుతుందని అందరూ తెలియజేస్తున్నారు. మళ్ళీ మీతో మాట్లాడతాను. కాలర్ ఉన్నారు, సంతోష్ గారు నిర్మల్ నుంచి. సార్ సంతోష్ గారు చెప్పండి. నమస్కారం. మీరు టీవీలో చూపించుడు, పేపర్ స్టేట్మెంట్లు చూడు అంటే నాకు ఏ కాలేజీ తోటి కూడా ఏం వ్యతిరేకత లేదు. ఎవరి పేరెంట్ నేను